హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీహారం. చాలా రోజులైంది అండ్ చాలా మూవీ రివ్యూస్ మిస్ అయిపోయాం. రీసెంట్గా రిలీజ్ అయిన అన్ని మూవీస్ కొంచెం లేట్గా చూసా, సో దానివల్ల రివ్యూస్ ఇవ్వలేకపోయా. సో మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేస్తున్నా, అది కూడా ఈరోజు రిలీజ్ అయిన మూవీస్తో, రాకాసా అండ్ నెక్స్ట్ బైకర్. సో రాకాసా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, దట్స్ ఎ గుడ్ వన్, బాగుంది. అందరూ అనుకున్నంత సింపుల్ చిన్న సినిమా అయితే కాదు, కొంచెం స్కేల్ పెద్దదే. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, మనకి ట్రైలర్లో చూపించిన ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ ఏంటో అని ఎస్టాబ్లిష్ చేస్తారు. అది కొంచెం సీరియస్ టోన్ సెట్ చేస్తుంది మూవీకి. అండ్ ఇక్కడ ఆ సెటప్ అండ్ ప్రొడక్షన్ స్కేల్ అన్నీ బాగా అనిపించాయి. ఎక్కువ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. అండ్ దెన్ యాజ్ యూజువల్ హీరో ఊరికి రావడం, అక్కడ మన హీరోకి ఒక ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, కామెడీ అండ్ లవ్ స్టోరీ అని వెళ్తుంది మూవీ అంతా. కామెడీతో ఫిల్ చేశారు ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది, కొన్ని దగ్గర డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా ఓకేస్గా అనిపించింది. దెన్ ప్రీ ఇంటర్వెల్ ఇంకా ఇంటర్వెల్ సెటప్ కొంచెం జనరేట్ చేసింది మళ్ళీ ఇంట్రెస్ట్ని. సో అలా నీట్ ఇంటర్వెల్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మన మెయిన్ థీమ్లోకి వెళ్ళిపోతుంది మూవీ. అండ్ స్టిల్ ఫన్ అలానే మెయింటైన్ చేశారు. మోస్ట్లీ ఇక్కడ వచ్చిన ఫన్ అంతా ఫిల్లర్స్ లాగా కాకుండా అలా స్టోరీ వైజ్ వెళ్ళిపోతుంది. మ్యాక్స్ ఫన్ అంతా వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్లో చాలా వరకు విఎఫ్ఎక్స్ అండ్ సెట్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మంచి స్కేల్లోనే తీశారు మూవీ. అనుకున్నట్టయితే చిన్న సినిమా అయితే అస్సలు కాదు, ఇది కొంచెం స్కేల్ పెద్దదే. వేరే ఆస్పెక్ట్స్ గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, బట్ మోస్ట్లీ ఒక సర్వైవల్ థ్రిల్లర్లా ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా, విత్ ఎ ఫన్ టచ్. అండ్ మ్యాక్సిమం మూవీ అంతా ఎంగేజింగ్గానే వెళ్తుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే, ఇట్స్ ఎ బిగ్ సెటప్ ఇన్ ద ఇనిషియల్ పోర్షన్స్ కాబట్టి ఎండింగ్ వచ్చేసరికి ఎక్కువగా ఐడియాస్ ఏమీ మిగలలేదు. సో ఒక ఐడియాని పిక్ చేసుకున్నారు. మేబీ అది నాకు స్పెసిఫికల్గా ఓకేస్గా అనిపించింది, ఎందుకంటే అది ఇనీషియల్ పోర్షన్స్లోనే ఎక్స్పెక్ట్ చేసా లైట్గా, అందుకే అలా అనిపించింది నాకు. సో దట్ వాజ్ ఎ ఎంగేజింగ్ సెకండ్ హాఫ్ విత్ ఎ ఓకేస్ క్లైమాక్స్. సో ఓవరాల్ మూవీ ఎలా అనిపించిందంటే, ఇట్స్ ఏ డీసెంట్ వాచ్, బాగుంది. ఫుల్గా సాటిస్ఫై చేసిందని చెప్పలేను, కానీ మంచి టైంపాస్ అయితే అయిపోయింది. అండ్ ఈ జోనర్లో వచ్చిన రెస్ట్ ఆఫ్ ద మూవీస్ లాగా ఎక్కడ సేఫ్ సైడ్ తీసుకోలేదు. మ్యాక్స్ ఎఫర్ట్స్ అన్నీ కనిపించాయి. ఆ విషయంలో అయితే ఫుల్ మార్క్సే వేసుకోవచ్చు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, అందరూ మంచి టైమింగ్ ఉన్న యాక్టర్సే కాబట్టి అందరూ వాళ్ళ రోల్స్కి బాగా జస్టిఫై చేశారు. బీట్ సంగీత్, గెటప్ శ్రీను అండ్ వెన్నెల కిషోర్ అందరూ బాగానే చేశారు. నయన్ సారిక గారి క్యారెక్టర్ ఇంకా కొంచెం బాగా రాసి ఉంటే బాగుండేది, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. డైరెక్టర్ మానస శర్మ డిడ్ ఎ గుడ్ జాబ్. ఎక్కడ ఓవర్ ద టాప్ లేకుండా ఒక నీట్ అండ్ క్లీన్ ప్రెజెంటేషన్తో బాగా తీశారు మూవీని. మంచి పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్లా అయితే కనిపిస్తున్నారు. మ్యూజిక్ బై అనుదీప్ దేవ్. సాంగ్స్ అంతగా ఏమి అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ అయితే బాగుంది. నిహారిక కొనిదల గారికి స్పెషల్ అప్రిసియేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ లేని టీంలో జస్ట్ టాలెంట్ని చూసి ఇంత స్కేల్లో మూవీ ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో దాట్స్ మై రివ్యూ. సినీహారం రేటింగ్ వచ్చేసి 3/5. ఏ ఫన్ అండ్ ఎంగేజింగ్ ఫిలిం విత్ ఎ టచ్ ఆఫ్ ఫ్యాంటసీ.